చూడ్డానికి చిన్నదే కదా అని ముళ్ళ పందిపై దాడి చేయాలని చూస్తే పెద్ద పులి సైతం ఆ ముళ్ళు గుచ్చుకొని నరక యాతన పడి చనిపోతోంది. అలాగే వింతగా ఉంది కదా అని ఓ మొక్కను పట్టుకోవాలని చూస్తే మరణం ఖాయమంటున్నారు పరిశోధకులు. మనం నివసించే భూమిపై ఉన్న ప్రకృతిలో ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మొక్కలున్నాయి. సకల చరాచర సృష్టిలో ప్రతి జీవికి తనకంటూ ఒక ధర్మం ఉంటుంది. ఒకదానికి మరొకటిగా ఇంటర్లింకింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ప్రతి జీవికి తనను తాను రక్షించుకునేందుకు, అవసరమైతే శత్రువుపై దాడి చేసేందుకు ఏర్పాట్లుంటాయి. అవి సహజ సిద్ధంగా జరిగిపోయే పరిణామ క్రమంలో ప్రతి జీవి విషయంలోనూ ఏర్పడ్డాయి. మీరు గమనించారో లేదో, కొన్ని మొక్కలు కీటకాలను కూడా తింటూ జీవిస్తూ ఉంటాయి. మరికొన్ని ఎండను తిండిగా చేసుకొని జీవిస్తూ ఉంటాయి. కొన్ని మొక్కలు రాత్రిపూట కాంతిని విడుదల చేస్తాయి. అయితే ప్రపంచంలో ఒక భయంకరమైన మొక్క మాత్రం తనను ముట్టుకుంటేనే చంపేస్తోంది. అలాంటి మొక్కే కాదు, అలాంటివి మరెన్నో రకాల వింతైన విపరీత లక్షణాలున్న మొక్కలు మనం నివసించే ఈ ప్రపంచంలో ఉన్నాయి. కొన్ని మొక్కలైతే ఏకంగా మనుషుల శరీరాన్ని నిర్వీర్యం చేస్తూ క్రమక్రమంగా చనిపోయేంత ప్రభావంతో ఉంటాయి. నిజానికి భూమిపై ఉన్న వృక్ష జాతుల వలన ఇతర జీవరాశులకు ప్రాణవాయువైన ఆక్సిజన్ అందుతూ ప్రాణరక్షణ జరుగుతోంది. కానీ కొన్ని వృక్ష జాతుల వల్ల ప్రమాదాలు తప్పడం లేదు. ఉదాహరణకు గంజాయి మొక్క వల్ల ఏం ఉపయోగం ఉంటుందో కానీ మానవాళికి శాపంగా మారింది. అలాగే మనం తినే అన్నాన్ని వరి మొక్కలు అందిస్తున్నాయి. ఆ ఆహారం మనిషి ప్రాణాన్ని కాపాడుతోంది. దీనికి పూర్తి వ్యతిరేకంగా ముట్టుకుంటే చావుకు దగ్గర చేసే మొక్క గురించి మరింత దగ్గరగా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ మొక్క ఆకులను ముట్టుకుంటే చాలు, దానిపైన ఉండే సన్నని ముళ్ళు శరీరంలోకి తేలిగ్గా చొచ్చుకుపోతాయి. అవి కంటికి కనిపించవు, కానీ ఎవరైనా వాటిని తాకగానే ఈ ముళ్ళు చర్మంలోకి చొచ్చుకుపోతాయి. అవి మళ్ళీ బయటకు వచ్చే వరకు బాధిస్తూనే ఉంటాయి. ఒకసారి గుచ్చుకున్నాయంటే చాలు, ఆ ప్రాంతం మొత్తం ఎర్రగా మారి శరీరం నిస్సత్తువుకు లోనవుతోంది. అందుకే ఈ మొక్కను విషపు మొక్క అంటారు. ఈ మొక్కలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు, మొక్కల పట్ల ఆసక్తి ఉన్నవారంతా కొత్తగా తెలిసిన ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మొక్క అని అంటున్నారు. దీని జోలికి వెళ్లడం అంటే విషపూరిత పాముతో సవాల్ చేయడం లాగే ఉంటుంది. ఈ మొక్క ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీని శాస్త్రీయ నామం డెండ్రోక్నైడ్ మోరోయిడ్స్. ఈ మొక్క చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. దీని ఆకులు గుండె ఆకారంలో ఉంటాయి. దీని ముళ్ళు ఒక్కసారి చర్మంలోకి చేరితే అంత ఈజీగా బయటకు రావు. అవి చర్మంలోకి చొచ్చుకుపోతాయి. గుచ్చుకున్న చోట విపరీతమైన నొప్పిని కలిగిస్తుంటాయి. ఇంతవరకు ఈ మొక్క ఆకులు గుచ్చితే కలిగే నొప్పికి మందు లేదు. చికిత్స కూడా ఇంతవరకు అందుబాటులో లేదని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి మొక్కలు భారతదేశంలో ఎక్కడా గుర్తించలేదు. కాకపోతే అలాంటి లక్షణాలు కలిగిన దురదగుంటాకు మాత్రం మన దేశంలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దానిని ముట్టుకుంటే చాలు, వేలు లక్షలుగా ఉండే చిన్న చిన్న ముళ్ళు శరీరంలోకి గుచ్చుకుంటాయి. దాంతో కొన్ని గంటల పాటు ఆ ప్రాంతం వాచిపోతోంది. ముళ్లకు ఉండే విష పదార్థం శరీరానికి నష్టం కలుగు చేస్తోంది. అది ఆ మొక్కకు ఉండే స్వీయ రక్షణ లాంటిది అని చెప్పవచ్చు. ముళ్ల పందిని చూస్తే పులులు, సింహాలు కూడా భయపడుతుంటాయి. వాటి జోలికి వెళ్లకుండా ప్రకృతి దానికి ముళ్ల రూపంలో రక్షణ కలిగించింది. మొక్కలు చెట్లు అనగానే మనం ఆ మధ్య చూసిన హాలీవుడ్ చిత్రం అవతార్ పార్ట్ 1 గుర్తుకు రాకుండా ఉండదు. ఆ సినిమాలో మానవాళితో పెనవేసుకుపోయిన అడవుల గురించి చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరన్ అద్భుతంగా చూపిస్తారు. సినిమాలో చూపించే చెట్లు మనుషులతో మమేకమవడం అన్నది అద్భుతంగా ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడి ఊహాశక్తికి ప్రపంచం మొత్తం జోహారంది. ఇలాంటి అనేక రకాల దృశ్యాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అందులో వేల లక్షల సంవత్సరాల వయసుండే వృక్షాలు మనుషులతో లింక్ చేసుకోవడం చూపించారు. వాటితో మనుషులు సందేశాలు పంచుకోవడానికి ఉపయోగించే మాధ్యమాలు చక్కగా ఉంటాయి. అంతేకాదు అడవిలో రాత్రిపూట మెరిసే మొక్కలు, పుష్పాలను అందంగా చూపించారు. అలా చీకట్లో మెరిసే మొక్కలు అమెజాన్ అడవుల్లో నిజంగానే ఉన్నాయి. రాత్రి అయిందంటే చాలు, అడవిని చిమ్మ చీకటి కమ్ముకుంటోంది. మొక్కలు, చెట్లు, జంతువులన్నీ చీకట్లో ఉండిపోతాయి. కానీ అక్కడక్కడ మినుగురు పురుగులు వెలుగుల వెదజల్లుతూ తిరుగుతూ ఉంటాయి. సరిగ్గా అలానే కొన్ని రకాల పుట్టగొడుగులు సైతం చిన్నగా కాంతిని వెదజల్లుతూ ఉంటాయి. వీటినే బయోల్యూమినిసెంట్ మష్రూమ్స్ అని అంటారు. ఇవి చూసిన శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచించి తాజాగా చీకట్లో కాంతిని వెదజల్లే మొక్కలను సృష్టించారు. పుట్టగొడుగుల్లో కాంతిని వెదజల్లే సామర్థ్యానికి కారణమైన జన్యువులను సేకరించి పెటూనియా అనే పూల జాతి మొక్కల్లో ప్రవేశపెట్టారు. వీటికి
ఫైర్ ప్లే పెటూనియా అని పేరు పెట్టారు. తెలుపు రంగులో ఉండే ఈ మొక్కల పూలు రాత్రిపూట ఆకుపచ్చని కాంతులు వెదజల్లుతూ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఈ పూల మొక్కలు మార్కెట్లో అమ్మకానికి కూడా పెట్టారు. ఒక్కో మొక్క ధర సుమారు మన కరెన్సీలో అయితే 2,500 రూపాయలుగా చెబుతున్నారు. ఈ ఫైర్ ఫ్లై పెటూనియా మొక్కలను అమెరికాలోని ఇడహో రాష్ట్రానికి చెందిన లైట్ బయో సంస్థ అభివృద్ధి చేసింది. ఈ రకమైన 50,000 మొక్కలను అమ్మకానికి సిద్ధం చేసింది. ప్రస్తుతానికి ఇవి అమెరికాలో మాత్రమే విక్రయిస్తున్నారు. ఇవి జన్యు మార్పిడి మొక్కలు కావడంతో అనుమతులను బట్టి ఇతర దేశాల్లోనూ అమ్మేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. సృష్టిలో ఇలాంటి వింతలు మరెన్నో కనిపిస్తాయి. సముద్రం అడుగు భాగంలో ఒక దశలో వెలుతురు ఉండే అవకాశం లేదు, కానీ అక్కడ కూడా బయోల్యూమినిసెంట్ మొక్కలు ఫంగస్ ఉంటుంది. ఆ కటిక చీకట్లో నీటి అడుగున పట్టపగలుల వెలుగులు విరజమ్మే చేపల జీవులు తిరుగుతూ ఉంటాయి. ఆ దృశ్యాలను చూడాలంటే చైనా దర్శకుడు యాంగ్ లీ చిత్రం లైఫ్ ఆఫ్ పై చూడాల్సిందే. అందులో ఒక సర్కస్ నౌక మునిగిపోగా లైఫ్ బోటులో పులితో పాటు ఒక బాలుడు మిగిలిపోతాడు. ఆ బోటులో ఉండి అమావాస్య రాత్రి సముద్రం అడుగు భాగం నుంచి కనిపించే వెలుగులను చూస్తాడు. అది నిజం. సముద్రం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. అందులో కనిపించే దృశ్యాలు మైమరిపించి చేస్తాయి. మనుషులకు చక్కిలి గింతలు కితకితలు ఉంటాయి, కానీ చెట్టుకు కూడా అలాంటి లక్షణాలు ఉంటాయని ఉత్తరప్రదేశ్లోని దుధ్వా నేషనల్ పార్కుకు వెళ్తే తెలుస్తోంది. మనకు తెలిసి ఈ ప్రపంచంలో లక్షల కొద్దీ వృక్ష జాతులు ఉన్నాయి. ఒక్కో చెట్టుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేకతే ఈ చెట్టుకు కూడా ఉంది. అయితే మనిషి స్పందనను పసిగట్టి ప్రతిస్పందించడం ఆశ్చర్యాన్ని కలుగజేస్తోంది. ఈ చెట్లకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీటి కాండాన్ని ముట్టుకుంటే చాలు వెంటనే ఈ చెట్ల కొమ్మలు ఆకులు అటు ఇటు ఊగుతాయి. కాండాన్ని మనం ఓపకపోయినా జస్ట్ టచ్ చేస్తే చాలు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. అందుకే దీన్ని చక్కిలి గింతల చెట్టు అని పిలుస్తున్నారు. ఈ చెట్టు సైంటిఫిక్ నేమ్ రండియా డ్యూమటోరమ్. ఇది చాలా సున్నితమైన చెట్టు. దీని కాండం నుంచి సెన్సిటివ్ గా ఉండే సెన్సార్లు చెట్టు అంతటా ప్రవహిస్తాయి. అందువల్లనే ముట్టుకోగానే కొమ్మలు ఆకులు ఊగిపోతాయి. చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని మనకు తెలుసు. అవి మరలా నడవలేవు, మరలా మన భావాన్ని వ్యక్తం చేయలేవు. కానీ ఏదో ఒక విధంగా ఇతర ప్రాణులతో మమేకమై సృష్టి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటాయని చెబుతున్నారు పరిశోధకులు. హిందువులు అన్ని జీవుల్లోని దేవుణ్ణి చూస్తారు. అందువల్లనే ఆవులు పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూస్తారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలను సంబోధిస్తారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే జీవులుగా చెప్పవచ్చు. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో పాటు వంట చెరుకు ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పాటును అందిస్తున్నాయి. కాగా చెట్లకు మనుషుల మాదిరి ఆనందం, బాధ వంటివి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. అది ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా చెబుతున్నారు. అందుకు ఉదాహరణగా తులసి, రావి, వేప, మారేడు, మర్రి, అశోక, ఆమ్ల, అరటి, చందనం, వెదురు, మేడి, ఉసిరి, జమ్మి, మామిడి లాంటివి వస్తాయి.